సరస్వతి పుష్కరాల్లో దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణను అవమానించడం బాధాకరమన్నారు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు. దేవాదాయ శాఖ అధికారి శైలజ రామయ్యర్పై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ అధికారి శైలజ రామయ్యర్ ఒక అధికారిగా కాకుండా ఎమ్మెల్యే భారీగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. వంశీని అవమానించిన అధికారులపై చర్యలు తీసుకోకపోతే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తానన్నారు పుట్టమధు. మంత్రిలో రాజ్యాంగాన్ని అవమానపరచడము, రాజ్యాంగానికి తూట్లు పొడవడము, మరీ ముఖ్యంగా ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అగౌరవపరచడము, అవమానపరచడము ఆనవాయితీగా మారిపోయింది. ఈరోజైతే సాక్షాత్తు పార్లమెంటు సభ్యుడు, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానం పార్లమెంటు. ఏ పార్లమెంటు నుంచి అయితే చట్టం రాయబడ్డదో, చట్టం నిర్ణయించబడ్డదో, ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజే ఈ కులాలకు గౌరవం రావాలంటే వీళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చి వీళ్ళు కూడా చట్టసభలలో ఉంటేనే గౌరవించబడతారని ఆలోచించి 78 సంవత్సరాల క్రితం వారు ఒక అవకాశాన్ని ఇస్తే ఇవాళ మంత్రిలో 78 సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాన్ని సింహభాగం పరిపాలించి దానిలో ఒకటే కుటుంబం 40 సంవత్సరాలు పరిపాలించి సాక్షాత్తు గౌరవ పార్లమెంటు సభ్యులు యువకుడు గడ్డం వంశీ గారిని పూర్తిగా అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. మంత్రి నియోజకవర్గ శాసనసభ్యుడు వారి సత్యమని శైలజ రామయ్యర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. ఆమె స్వయంగా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శైలజ రామయ్యర్ గారు పత్రికా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి దాదాపు 3 పేపర్లలో మా దగ్గర ఉన్నాయి. 3 పేపర్లలో కూడా అడ్వర్టైజ్మెంట్ చూస్తే తెలంగాణ దేవాదాయ శాఖ నుంచే అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి. తెలంగాణ